హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి హారిఫైయింగ్ స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు మనము వసుధ సిస్టర్ అడిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. అయితే వసుధ సిస్టర్ బంగ్లాలో ఏదైనా హర్రర్ స్టోరీ లేదంటే విల్లాస్లో ఏదైనా హర్రర్ స్టోరీ గురించి చెప్పండి ఈ సిస్టర్ అని అడిగారు. అయితే ఈరోజు మనము రాజస్థాన్ జైపూర్లోని బాంగట్ ఏరియాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి దాని గురించి అయితే తెలుసుకుందాం. అయితే మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా ఓనింగ్ చేసుకున్న తర్వాత పక్కన నోటిఫికేషన్ రావాలి ప్రతిరోజు అని అంటే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడే నేను ఎవ్రీడే 6:30కి వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ లైక్ అండ్ హైప్తోని నన్ను సపోర్ట్ చేయండి ఎవ్రీడే. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వసుధ సిస్టర్ అడిగిన బంగ్లా హర్రర్ గురించి అయితే తెలుసుకుందాము. అయితే నేను చాలా సర్చ్ చేసిన తర్వాత నాకు బాంగర్ ఏరియాలోని ఒక హాంటెడ్ బంగ్లా గురించి అయితే తెలిసింది. ఏంటి అని అంటే అక్కడ ఎవరైనా నైట్ టైం వెళ్ళినట్లయితే ఆ ఏరియాలోని ఖచ్చితంగా వాళ్ళకి ఆ బంగ్లాలోని ఒక షాడో లాంటిది ఆ మిర్రర్స్లో నుంచి, అదే కిటికీ అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాల్లో నుంచి కనిపించడం, ఇంకా కొంతమందికి అయితే డైరెక్ట్గా ఒక లేడీ అక్కడ తిరుగుతున్నట్టుగా ఒక ఇమేజ్ అయితే వాళ్ళకి కనిపించేదని, మరికొంతమంది ఏమో ఆ లేడీ అక్కడి నుంచి పిలుస్తూ ఉండేదని, ఒక వైట్ డ్రెస్లోనే ఉండి వాళ్ళని పిలుస్తూ ఉండేదని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్ ఇలా స్ప్రెడ్ అవడంతో అక్కడ దగ్గరలో ఉన్న ఒక కాలేజ్ అబ్బాయిలు, వాళ్ళు రాజ్పుత్స్ అన్నమాట, బాగా డబ్బులున్న మనుషులు. మీకు తెలుసు కదా రాజస్థాన్లో రాజ్పుత్స్ అంటే ఎలా ఉంటారో. వాళ్ళలోనే ఏంటంటే చౌహాన్స్ ఉంటారు, రాథోడ్స్ ఉంటారు, ఇంకా సిసోడియాస్ ఉంటారు, ఇలా రకరకాల పేర్లు అయితే ఉంటాయి వాళ్ళకి. అయితే అందులోనే ఒక ఇద్దరు అబ్బాయిలు అనమాట. వాళ్ళిద్దరూ ఏంటంటే బాగా డబ్బు మదం ఎక్కువ ఉన్న అబ్బాయిలు. అంతేకాదు ఇలాంటివి ఏమైనా చెప్తే అవి నమ్మే రకాలు కాదనమాట. అయితే అందులోని విక్రాల్ ఒకడు, ఇంకా అలాగే సునీల్, వాళ్ళిద్దరూ ఏం చేశారు అని అంటే అక్కడ అసలు నిజంగా అలాంటి ఒక ఎంటిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం వాళ్ళిద్దరుతో పాటుగాను ఇంకొక ఇద్దరు అబ్బాయిలను అయితే తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడాను రాజ్పుత్సే, అంటే వీళ్ళంతా కాదనమాట. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు కదా, చెంచాలు అంటారు, అలాంటి వాళ్ళని ఒక ఇద్దరిని వీళ్ళతో పాటుగాను తీసుకొని వెళ్ళారు. అయితే అందులో సునీల్ కొంచెం భయస్థుడు అయినప్పటికీ కూడాను విక్రాలు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడనమాట. సో అలాగే వాళ్ళ నలుగురు కలిసి ఆ రోజు రాత్రి అసలు నిజంగా ఆ బంగ్లాలోని అలాంటి ఒక ఎంటిటీ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఎవరికీ తెలియకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియా అది, యాక్చువల్గా అందులోకి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి బయటన ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు, అండ్ లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి ఎప్పుడో అది క్లోజ్ చేసేయడం కూడా జరిగిందంట. అయితే అటువంటి ఒక బంగ్లాలోకి బయటన ఉన్న వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి మరి వీళ్ళైతే లోనకి ఎంటర్ అయ్యారు. అది రాత్రి సమయంలో 1:30 ఆ టైంలోని. ఎందుకనంటే ఆ టైంలోనైతేనే అక్కడ హల్చల్ ఉండదు, ఎటువంటి హడావిడి ఉండదు. సో వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అదంతా పెద్ద ఏరియా, ఎందుకనంటే బంగ్లాలు అలాంటి ఒక పెద్ద పెద్ద స్థలాల్లోనే కడతారు కదా, అదంతా పెద్ద ఏరియా అనమాట. బంగ్లా అంతా నిశ్శబ్దంగా ఉంది, ఓన్లీ చల్లటి గాలి మాత్రమే వీస్తుంది. రాత్రి సమయంలోని వంటి సమయంలోని ఎలా ఉంటుంది చెప్పండి, చీకటిగానైతే ఉంది. వీళ్ళేవో టార్చ్లు ఏవో పట్టుకొని వెళ్ళారు. పైగా ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాడికి ఫుల్గా తాగించేసి డబ్బులు కూడా ఇచ్చారు. సో వాడికి ఇంకేం కావాలి, హ్యాపీగా వాడు అక్కడ కూర్చొని పడుకున్నాడు. సో ఆ టైంలోని వీళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా లోపల తలుపు ఓపెన్ చేసి లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. ఆ చుట్టూ అంతా కూడా చూస్తున్నారు, పరిసరాలన్నీ కూడాను.
ఆ టైంలోని వీళ్ళు వెనక్కి అయితే వెళ్ళారనమాట. వెనక్కి వెళ్ళేసరికి అదంతా గడ్డి అంతా కూడా బలిసిపోయి పూర్తిగాను చీకట్లోని అదంతా అతి భయంకరంగానైతే కనిపిస్తుందంట. సో వీళ్ళు అక్కడ అటుపక్క కాకుండా మళ్ళీ ముందుకు వచ్చేసి తలుపు వాడి దగ్గర కీస్ తీసుకున్నారు. మెల్లగా ఓపెన్ చేసి లోపలికి ఒక్కొక్కరుగా దూరిపోయారు. చీకటిగా ఉంది, వాసన వస్తుంది, చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. వాళ్ళు ఏంటంటే మెయింటైన్ చేస్తారు కానీ ప్రతిరోజు మళ్ళాగా క్లీన్ చేస్తూ కూర్చోరు కదా. కాస్త బూజులు అవి పట్టేసి ఉన్నాయి. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో అప్పుడు క్లీన్ చేస్తారు ఆ బంగ్లాని. అందులోకి ఇలాంటి రిస్ట్రిక్టెడ్ బంగ్లాని క్లీన్ చెయ్యాలి అని అంటే అందరి పర్మిషన్లు తీసుకొని అప్పుడు ఒక 10 మందో ఎంతమందో వర్కర్స్ అందులో గుంపుగా వెళ్ళి ఎవరు ఎక్కడ తప్పిపోకుండా ఒక్కొక్క పని చేసుకొని వచ్చేస్తారనమాట. సో అయితే అలాంటి బంగ్లా మరి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. వీళ్ళు లోపలికి వెళ్ళారు. మెల్లగా మళ్ళీ తలుపు అయితే వేసేసారు. ఎవరైనా చూసారంటే మళ్ళీ వాచ్మ్యాన్ని తిడతారు, వీళ్ళని కూడా పట్టుకుంటారని చెప్పేసి తలుపు అయితే దగ్గరికి వేసేసారు. చీకటిగా ఉంది కదా, టార్చ్ లైట్లు వేశారు. మొత్తం అంతా చూస్తున్నారు. చూస్తుంటే ఈలోగా బంగ్లా ఎంట్రన్స్కి వచ్చేసరికి పెద్ద సోఫా ఉంటుంది. హాల్లో పెద్ద సోఫా, చుట్టూ పిల్లర్స్ ఉంటాయి. మధ్యలో నుంచి మెట్లు అనమాట. ఇటుపక్క ఒక తోవ, ఇటుపక్క ఒక తోవ. జూమర్ ఉంది పైన. అబ్బా భలే ఉందిరా బంగ్లా అనుకున్నారు. చాలా చల్లగా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ కొంచెం ముందుకు వెళ్ళారో లేదో పైన రూమ్లో నుంచి ఎవరో బయటకు వచ్చినట్టు ఆ తలుపు ఓపెన్ అయ్యి మళ్ళీ వేసేస్తే క్లోజ్ చేస్తే ఎలాగా శబ్దం వస్తుంది టప్మని, అలా శబ్దం అయితే వచ్చింది. ఒక్కసారిగా సునీల్, అంకిత్ ఇద్దరు భయపడ్డారు. విక్రాల్ మటుకు మిగతావన్నీ చూస్తున్నాడు. విక్రాలు ఇంకొక అబ్బాయిని చూసుకుంటూ వెళ్తున్నారు. రే శబ్దం విన్నావా అని అడిగాడు సునీల్. ఏం శబ్దం రా? ఏం వినిపించలేదు. పద పైకి వెళ్ళి చూద్దాం. అసలు నిజంగా అదేముందంటవా? పై రూమ్ లోనే ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. వెళ్ళి చూద్దామని చెప్పి వీళ్ళు ముగ్గురు పైకి వెళ్తున్నారు. లేదురా, ఇప్పుడు పైనుంచే ఏదో శబ్దం వినిపించింది. మనం కాకుండా ఈ బంగ్లాలోని ఎవరో ఉన్నారు అని సునీల్ అయితే అన్నాడు. అంటే విక్రాలు దాని మాటకి అసలు వాల్యూ అయితే ఇవ్వడనమాట. అంతేకాదు ఏం చెప్తే అది చెయ్యాలి సునీల్ అంతే. అయితే అంతా భ్రమ, నువ్వేదో ఆలోచిస్తున్నావు, గాలికి కిటికీ కొట్టుకొని ఉంటుంది, అదే నువ్వు విన్నది, పద వెళ్దాం అని చెప్పేసి పైకి అయితే తీసుకువెళ్ళాడు. పైకి వెళ్ళేసరికి అంత ఖాళీ, ఏవి కూడా ఓపెన్ లోనైతే లేవు. అన్ని తలుపులకి తాళాలు వేసేసి ఉన్నాయి. చూసావా, అన్నింటికి తాళాలు వేసేసి ఉన్నాయి. ఇంక దీనిలో ఎవరు వస్తారు, ఎవరు తలుపు వేస్తారు, అంతా నీ భ్రమ, పద అని తీసుకువెళ్ళాడు. గచ్చంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా చల్లగా అనిపిస్తుంది. మట్టి అన్నమాట, తెమ్మడగానైతే ఉంది. అక్కడంతా మట్టి మీద కొంచెం తడి ఉంటే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది. వీళ్ళ అడుగులు అక్కడైతే పడుతున్నాయి, ఆ మరకల మీద పడుతున్నాయి వీళ్ళ అడుగులు. అయితే లోపలికి వచ్చారు. వచ్చి అక్కడ ప్రతి రూమ్ లోకి కూడా వెళ్ళాలి అని చెప్పేసి విక్రాల్ అయితే అన్నాడు. ప్రతి రూమ్ లోకి ఎందుకురా, అసలు ఏ రూమ్ నుంచి ఆ దెయ్యం కనిపిస్తుందో ఆ రూమ్ కి వెళ్తే సరిపోతుంది కదా అని సునీల్ అంటే, లేదు అన్ని రూమ్లు చెక్ చేయాల్సిందే అని చెప్పేసి లోపలికి అయితే ఒక్కొక్క రూమ్ దగ్గరికి వెళ్ళడం, కీసు చెక్ చేయడం. వాళ్ళకి తెలియదు కదా ఏ కేసు దేందో అనేది, అన్ని చెక్ చేస్తున్నారు. టైం అక్కడే అయిపోతుంది. అయినా కూడా విక్రాల్ అయితే ఊరుకోవట్లేదు. కేసు మొత్తానికి ఓపెన్ చేశాడు. ఫస్ట్ రూమ్ది ఓపెన్ చేసి చూసేసరికి చాలా 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 బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అందులో నుంచి. రూమ్ అంతా డార్క్ గానైతే ఉంది. అయితే మంచం ఉంది అక్కడ, ఒక పెద్ద మంచం. దానికేమో దోమతెర అయితే కట్టేసి ఉంది. దోమతెర ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. లైటింగ్ లేదు కదా. వీళ్ళు టార్చ్ ఆన్ చేసి ఆ బెడ్ మీదకి ఇలా తిప్పేసరికి బెడ్ మీద
ఎవరో ఒక అమ్మాయి పడుకొని ఉన్నట్లు కనిపించి మాయమైపోయింది సునీల్కి. ఇంకెవరికి కనిపించలేదు, ఇంకా మిగతా ముగ్గురికి కనిపించలేదు. ఎందుకనంటే మిగతా ఇద్దరు వెనక్కున్నారు, ఈ సునీలును ఇంకా విక్రాలు ముందునున్నారు. కనిపించి మాయమయ్యేసరికి తను షాక్ అయిపోతాడు. రే ఎవరో ఉన్నారు అక్కడ. సో సునీల్ అయితే షాక్ అయిపోయాడు. అసలు ఇక్కడ ఏదో ఉంది నిజంగానే, వద్దురా బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి విక్రాల్తోనైతే అంటూ ఉంటాడు. కానీ విక్రాల్ మొండి పట్టుదల, ఇక్కడ ఏదో ఉంది, దాని అంతు తేల్చుకొని మనం వెళ్ళాలి అని చెప్పేసి తనకైతే చెప్తాడు. అయితే మొత్తానికి వాళ్ళు మిగతా రూమ్స్ కూడా చెక్ చేస్తున్న సమయంలోని ఒక రూమ్లోకి అయితే వెళ్తారు. ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా చాలా చల్లగా, ఇంకా ఏంటంటే అదొక రకమైన వాసనతోనైతే నిండి ఉంది. ఆ రూమ్లోకి వెళ్తారు, లోపలికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటారు. ఈలోగా ఆ రూమ్ కార్నర్లోని ఎవరో ఒక ఆయన అటు తిరిగి గోడ వైపు తిరిగి నించొని ఉన్నట్టుగా, ఇలా బుర్ర దించుకొని నించొని ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. ఎవరికి? ఈ సునీల్కి ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి. విక్రాల్ అయితే చూడడు. వాళ్ళ ముగ్గురు భయపడి బయటకైతే వచ్చేస్తారు. బయటకు వచ్చేసరికి ఎందుకలా భయపడుతున్నారు, ఏమైంది, ఎందుకలా పరిగెట్టారు అని చెప్పి తను చూసేసరికి అవతల నించొని ఉన్న మనిషి ఒక్కసారిగా తిన ఫ్రంట్ గా అయితే వచ్చి కనిపిస్తాడు, ఎపియర్ అవుతాడు. అయ్యేసరికి విక్రాల్ అలానే చూస్తూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలానే ఉండిపోతాడు. ఇంకా ఒక రకంగా ఏంటనంటే తను అట్రాక్ట్ చేసి తనలోకి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళందరూ భయపడి బయటకు వచ్చారు కదా, గట్టి గట్టిగా అరుస్తూ విక్రాల్ రా బయటికి రా బయటికి రా అని అరుస్తున్నారు అనమాట. అరుస్తూ ఉన్న సమయంలోని తనేమో కోపంగా ఇలా బయటకు అయితే వస్తాడు. వచ్చి అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నా ప్లేస్ లోకి ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళిపోండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతావు, పద పద వెళ్ళిపోదాం, ఇక్కడ దెయ్యం ఉంది అని చెప్పేసి విక్రాల్ చెయ్యి సునీల్ అయితే పట్టుకుంటాడు. పట్టుకోగానే తన చెయ్యి చాలా చల్లగా, ఎలా అంటే ఐస్ ముక్కను పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది. ఇంకా వెంటనే వదిలేస్తాడు. విక్రాల్ ఏమైందిరా నీకు, పద ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు అని చెప్పి చెప్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను రాను, ఇది నాది, ఈ బంగ్లా నాది, నేను రాను అని అంటూ ఉంటాడు. ఈలోగా ఒక అమ్మాయి గట్టిగా నవ్వితే ఎలా ఉంటుందో అలా అయితే వినబడుతుంది. మొత్తం సరౌండింగ్స్ అంతా కూడాను ఒక్కసారిగా ఆ వైబ్రేషన్స్ అన్నమాట. నవ్వేసరికి వీళ్ళందరిలో భయం అయితే పుడుతుంది. అందరికి ఒళ్ళు జలధరించిపోయి వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి, గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అలా వెంట్రుకలు నెక్కబడుచుకొని ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, మనం వాడిని వదిలేసైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి బయటికి అయితే పరిగెడుతూ ఉంటారు. బయటకు పరిగెడుతున్న సమయంలోని తలుపు గట్టిగా పట్టేసి ఉంటుంది. వాళ్ళు డోర్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఓపెన్ చేయలేకపోతారు. పైగా తాళాలేమో విక్రాల్ దగ్గర అయితే ఉన్నాయి. వాడు పట్టుకొని అన్ని తీస్తున్నాడు కదా, వాడి దగ్గర ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ చచ్చినట్టుగా వాడి దగ్గరికి అయితే పరిగెట్టి వెళ్ళారు. వెళ్ళేసరికి తన కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి. అది వచ్చేస్తుంది, మిమ్మల్ని కూడా మింగేస్తుంది అని గట్టిగానైతే బేస్ వాయిస్ లో, తన వాయిస్ కాదు, విక్రాల్ వాయిస్ కాదు, బేస్ వాయిస్ లో మరొక మగ గొంతుతోనైతే మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసరికి వీళ్ళు ఇంకా భయపడిపోయి ఆ తాళాలు ఇవ్వు అని చెప్పేసి సునీల్ తన దగ్గర నుంచి బలవంతంగా తాళాలు లాక్కొని కిందగా అయితే పరిగెడతారు. అందులో ఏ తాళమో కూడా తెలీదు వీళ్ళకి. బయట డోర్కున్న తాళం ఏ తాళమో కూడా తెలియదు. కానీ ఆ తాళాలు అయితే పట్టుకొని పరిగెడతారు, కిందకు వస్తారు. ఒక్కసారిగా అంతా చేంజ్ అయిపోతుంది, లైట్స్ ఆన్ అయిపోతాయి. వీళ్ళకి తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి అని చుట్టూ అంతా చూస్తుంటారు. మళ్ళీ అంతా కూడా ఎలా అంటే పూర్వపు వైభోగం అంటారు కదా, అలాగా అంత నీట్గానైతే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇంత డస్ట్ కూడా లేనట్టు అంత శుభ్రంగానైతే ఉంటుంది. అలాగే ఒక రూమ్ ఉంది కదా, ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు, ఒక అమ్మాయిని చూసారని చెప్పాను. ఆ రూమ్ లోని ఒక పాట అయితే వినబడుతూ ఉంటుంది. పాత పాట ఏదో ఎవరొక అమ్మాయి పాడుతున్నట్టు
వీళ్ళందరూ ఒక్కసారిగా అలా ఉండి కంప్లీట్ గా ఆ సాంగ్ కి వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి సాంగ్ వస్తున్న వైపు ఆ మెట్లు ఎక్కుతూ మళ్ళీ పైకి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోగా వెనకాతల నుంచి విక్రాల్ అయితే వస్తాడు. వచ్చి ఎందుకురా వెళ్ళిపోమంటే వెళ్లకుండా ఇక్కడే ఏం చేస్తున్నారు, వెళ్ళిపోండి అని తన చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రతోనైతే కొడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళు భయపడి మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చి కిందకైతే దిగుతారు. కిందకి దిగేసరికి మళ్ళీ అంత నార్మల్, అంత కరెంట్ లేదు, ఏం లేదు. వీళ్ళ చేతిలో ఉన్న ఆ టార్చ్ లైట్లు ఏవైతే ఉన్నాయో అవి వెళుతున్నాయి. భయం వేసేస్తుంది, వణుకు వచ్చేస్తుంది. గబగబా వెళ్ళారు, కీ పెట్టి తిప్పుతున్నారు. ఎంత ట్రై చేస్తున్నా డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. పగలగొట్టడానికి చూస్తున్నారు కానీ నో ఛాన్స్. అంత పెద్ద పెద్ద డోర్లు వీళ్ళు పగలగొట్టే అంత సీనే లేదు. మళ్ళీ ట్రై చేస్తున్నారు, ఇంకా అది పట్టుకొని లాగుతున్నారు. ఈ లోపు సునీల్ ఏం చేశాడు అని అంటే దేవుని తలుచుకొని తన చేతికి ఉన్న ఒక ఆంజనేయ స్వామి రక్షణ తీసి డోర్ హ్యాండిల్కి అయితే పెట్టి పట్టుకొని లాగాడు. వచ్చేసరికి వీళ్ళు బయటకైతే వచ్చేసారు ఫాస్ట్గాను ముగ్గురు. కానీ విక్రాల్ లోపల ఉండిపోయాడు. వాడిని తీసుకెళ్లకుండా వీళ్ళు వెళ్ళారో అంతే, వీళ్ళు పీకలు నరికేస్తారు. మరి చాలా గొప్పోడు, అందులోకి వీళ్లతో వెళ్ళాడని వాళ్ళకైతే తెలుసు. ఇంకా భయంతో ఎలాగైనా వాడిని బయటికి రప్పించాలి అని అంటే మనం ముగ్గురం చాలం, ఇంకా ఎవరైనా కావాలి మనకి సపోర్ట్ గాను అని చెప్పేసి వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు. వాడేమో ఫుల్గా తాగేసి ఉంటాడు. వాడు అసలు ఎంత లేపుతున్నా కూడా లేకుండా పడుకొని అయితే ఉంటాడు. డబ్బులు ఇస్తామంటారు అయినా కూడా వాడు లెగడు. ఫుల్గా తాగేసి ఉన్నాడు. వాడెందుకు లెగుస్తాడు? పూర్తిగాను నెషాలో అయితే ఉన్నాడు వాడు, పడుకున్నాడు. ఇంకా వీళ్ళకి కింద నుంచి వణుకు వచ్చేస్తుంది. ఏం చెయ్యాలి, వాడు అక్కడే ఉన్నాడు, ఏమైపోయాడో, ఏమవుతుందో లోపల, అంత టెన్షన్ అన్నమాట. ఇంకా మొత్తానికి లాభం లేదు అని చెప్పేసి వీళ్ళైతే పోలీసులకి కాల్ చేస్తారు. మేము ఇలా పొరపాటున బంగ్లాలోకి అయితే వెళ్ళాము, అక్కడ మాకు ఇలా జరిగింది, మా ఫ్రెండ్ ఒకడు అక్కడ ఉండిపోయాడు, మీకు తెలుసు కదా రాథోడ్స్ ఫ్యామిలీ వాళ్ళు పలానా విక్రాల అని చెప్పేసరికి అసలు మీరెందుకు అందులోకి వెళ్ళారు, పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళారు అని అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడండి మీరు ప్లీజ్, ఫ్రెండ్ వచ్చి రక్షించండి అని చెప్తే ఇమీడియట్ గా పోలీసులు అయితే వస్తారు. వచ్చి లోపలికైతే అందరూ కూడా ఒకేసారి లోపలికైతే వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోగా విక్రాల్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ కర్ర పట్టుకొని అక్కడ ఒక ఈజీ చైర్ ఉంటే దాని మీద కూర్చొని పైపు తాగుతుంటూ పొగ అయితే వదులుతున్నాడు. అది చూసారు వీళ్ళు, భయం వేసేస్తుంది వీళ్ళకి. సార్ అదిగోండి సార్ అక్కడే ఉన్నాడు అంటే వాడేంటి, వాడు బాగానే ఉన్నాడు కదా, మీరేంటి అంత భయపడిపోతున్నారు, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి పోలీసులు పైకి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి వాడు కోపంతో నించొని మీరందరూ ఎందుకు వచ్చారు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఈ బంగ్లాలోకి వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరినీ గసురుతూ ఉంటాడు. ఇంకా వెంటనే పోలీసులు వెళ్ళి పట్టుకొని అసలు నువ్వు పర్మిషన్ లేకుండా ఈ బంగ్లాలోకి వచ్చింది కాకుండా మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమంటున్నావు, నీకు ఎంత ధైర్యం, పద అనేసి అంటూ ఉంటే వద్దు నేను రాను, ఇది నా బంగ్లా, నేను చాలా డబ్బులు పోసి కొనుక్కున్నాను, నా బెస్ట్ ఫ్రెండే నన్ను మోసం చేశాడు, అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ మోసం చేయడం ఏంటి, పద ఇక్కడి నుంచి అని చెప్పేసి మొత్తానికి వాడిని చేయి పట్టుకొని గట్టిగా లాక్కొని బయటికి అయితే తీసుకొస్తారు. ఆ డోర్లో నుంచి బయటికి అయితే వస్తారు. వచ్చేసరికి తనకి ఒక్కసారిగా అంతా నార్మల్ అయితే అయిపోతుంది. నీరసగా అయిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగానైతే అయిపోతే వాడిని మోసుకొని జాగ్రత్తగా ఆ బంగ్లాలో నుంచి బయటకైతే వస్తారు. వీడేంటి ఇంత జరుగుతున్నా పడుకొని ఉన్నాడు వీడు అని చెప్పేసి వాడిని లేపితే వాడు తాగేసి ఉన్నాడని తెలుస్తుంది. వాడికి 4 దెబ్బలు పడతాయి. నువ్వు డబ్బులు తీసుకొని ఇలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి వదులుతున్నావు అనమాట అని చెప్పి వాడిని శుభ్రంగా తిడతారు, కొడతారు పోలీసులు. ఆ తర్వాత ఈ రాజ్పూత్ ఫ్యామిలీ కదా, వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని పోలీసులు అయితే వదిలేస్తారు. అందరూ దొంగలే, దొరకపోతే అందరూ దొరలే. అయితే వెళ్ళిపోతారు, ఎవరి మటుకు వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ ఎవరైతే విక్రాల్ ఉన్నాడో వాళ్ళ నాన్నకి ఈ సంగతి అయితే తెలుస్తుంది, రాత్రి చేసిన వీళ్ళ హంగామా అంతా కూడా.
ఇంతగా ఆన్ చేశారు వీళ్ళని వదలకూడదు, అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, అసలు ఏంటి అనుకుంటున్నావు, ఆ బంగ్లా ఏమైంది అనుకుంటున్నావు, ఎవరిది అనుకుంటున్నావు అని చెప్పేసి. లేదు ఆ బంగ్లా గురించి ఇలా రూమర్స్ విన్నాము అందుకే వెళ్ళాము అని అంటే, రూమర్స్ కాదవి నిజమే. ఆ బంగ్లాలోని ముందు అంటే ఆ బంగ్లాని ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ బంగ్లాని కట్టించేటప్పుడు ఒక శక్తిని అక్కడ అయితే కట్టేసి పడేసి ఉంచారు. ఎందుకు అనంటే పొరపాటున ఎవరైనా వాళ్ళకి తెలియకుండా ఆ బంగ్లాలోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు ఆ శక్తి వాళ్ళని పట్టుకొని వాళ్ళని పీడిస్తుంది అనమాట. ఆ శక్తికి వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక బలినైతే ఇస్తారు, ఏదో ఒకటి కాదు దున్నపోతు బలినైతే ఇస్తారు. ఈ బలిని ఇస్తూ ఉండేవారు వాళ్ళు. అది అక్కడే ఆ శక్తి తిరుగుతూ ఉండేది. శక్తి ఏమైంది అని అంటే రాను 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 దానికి బలం అయితే చేకూరింది. అయితే ఇంట్లో వాళ్లే ఏదో రోగంతో చనిపోవడం అయితే మొదలైంది. అలానే ఆ ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. ఎవరో ఒకరు ఇద్దరు వారసులు ఉంటారు కదా, వాళ్ళు విదేశాల్లోనైతే ఉన్నారు, అక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ ఇలా జరుగుతుందని ఇక్కడికి రావడమే మానేశారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక బ్రోకర్ని పెట్టి ఆ బంగ్లా ఏదైతే ఉందో దాన్ని అమ్మేమని తనకైతే చెప్తారు. చెప్తే సరే అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఒక బాగా డబ్బున్న అతనికి ఇలా రాజ్పుత్కే ఒక అతనికి పిలిచి ఈ బంగ్లా చాలా బాగుంటుంది, మీకు ఈ బంగ్లా కొనుక్కున్న తర్వాత దశే మారిపోతుంది, మీరు కొనుక్కోండి అని చెప్పేసి ఈ సంగతిని దాచిపెట్టి అతనికి అయితే అమ్మేస్తాడు. అతను ఏంటంటే ఆ బంగ్లాని ఒక హోటల్ గానైతే మార్చాలి అని అనుకుంటే ఈయన బంగ్లా కొనుక్కున్న తర్వాత వెంటనే ఏవేవో చేంజెస్. ఎందుకనంటే ఎప్పుడైతే బంగ్లా ఇతను కొనుక్కున్నాడో ఆ శక్తికి ఓనర్ మారిపోయినట్టే. అయితే అది ఇంకా ఈయన మీద ప్రభావం చూపించడం మొదలైంది. అది ఎలా అంటే కళ్ళలో కనిపించడం, అతనికి భయపెట్టడం, నాకు బలినివ్వాలి, బలినివ్వకపోతే నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను తీసుకుపోతాను అని చెప్పేసి. అయితే అలానే ఒకసారి పాపం అతను ఇంత బంగ్లా కొనుక్కొని దీన్ని ఏదో మంచిగా అభివృద్ధి చేద్దామని అంటే నాకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయి ఏంటి అని అనుకుంటాడు. అక్కడికి వెళ్తాడు, పనులు అయితే మొదలు పెట్టిస్తాడు. కొంతమంది వర్కర్స్ అయితే వెనకాతల కడుతున్నప్పుడు ఒకరైతే మేడ మీద నుంచి పడిపోతాడు, చనిపోతాడు. వర్కర్స్ ఇద్దరు చనిపోతారు. అలా చనిపోయేసరికి వర్కర్స్ కి అర్థమవుతుంది అక్కడ ఏదో శక్తి ఉంది, అదే వాళ్ళని బలి తీసుకుంటుంది అని చెప్పేసి. ఇంకా భయపడిపోతారు. మేము రాము అంటుంటే ఇతను ఏం చేస్తాడు, పక్క ఊరు నుంచి పని వాళ్ళని అయితే తెప్పిస్తాడు. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో అనేది. వాళ్ళని తెప్పించి ఎక్కువ డబ్బులకే వాళ్ళకి పని అయితే చేయమని చెప్తాడు. సాయంత్రం అయ్యేసరికి అందరూ వెళ్ళిపోండి, ఎవరు ఉండొద్దని కూడా చెప్తే సరేనని చెప్పేసి వాళ్ళైతే సాయంత్రం ఉండకుండా వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈ శక్తి ఏదైతే ఉందో అది కళ్ళలో కనిపించి అతనికి నాకు బలినివ్వు, మనిషి బలి కావాలి, ఎందుకనంటే మరిగింది, ఒక ఇద్దరు చనిపోయారు కదా, మనిషి బలి కావాలి, ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి అతను పేక పట్టుకొని కూర్చుంటుంది. ఇంకా కళ్ళు అలా కనిపించేసరికి అతను ఏం చేస్తాడు అంటే ఒకరోజు సాయంత్రం ఆ పని వాళ్ళలోనే ఒక అతన్ని అయితే ఉంచేస్తాడు, ఒక ముసలతన్ని ఉంచేసి ఇంకా పని ఉంది నువ్వు వెళ్ళకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోని నేను ఉంటాను నీతోనని చెప్పేసి, నిజంగా ఆ శక్తి ఉంటే వీడిని తీసుకుపోతుంది అని చెప్పేసి తీసుకువెళ్తాడు. ఏదో అవసరం లేని పనిని అయితే చెప్తాడు. తను అలాగే క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ శక్తికి ఆ బలి సరిపోదు, ఎందుకనంటే ముసలివాడైపోయాడు, అది సరిపోదు. వెంటనే వాడినైతే చంపేస్తుంది, అక్కడికక్కడే రక్తం పీల్చి వాడినైతే చంపేస్తుంది. ఇంకా కావాలి అని చెప్పేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా చంపేసింది. అసలు ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. చనిపోయే సమయానికి అతనికి ఒంట్లోని బ్లడ్ అంతా పోయింది, ఏమైందో తెలియదు ఎవరికి, ఎలా చనిపోయాడో తెలియదు. అప్పటి నుంచి ఆ బంగ్లా అయితే క్లోజ్డ్లో ఉంది. అలాంటి బంగ్లాకి నువ్వు వెళ్ళవు అని చెప్పేసి విక్రాల్ వాళ్ళ నాన్న అయితే చెప్తాడు.
మరి ఇలాంటివి అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికీ కూడా ఏంటంటే అది రూమరో నిజమో తెలియదు కానీ చాలా మంది అంటూ ఉంటారు, ఏదైనా పెద్ద వెంచర్ వేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా పెద్ద స్థలం తీసుకొని అక్కడ ప్లాట్లు వేస్తూ, లేదంటే ఏదైనా థియేటర్ కట్టాలన్నా, లేదంటే ఏదైనా పెద్ద హోటల్ కట్టాలన్నా కడుతునేటప్పుడు వీళ్ళు లోతుకంతటికి తవ్వుతూ ఉంటారు కదా, పునాదుల కోసమని లోపలికి తవ్వుతూ ఉంటారు కదా. అలా తవ్వేటప్పుడు బై ఛాన్స్ అక్కడ ఎవరైనా ఇదివరకట్లో పూడ్చిపెట్టినవి లేదు అని అంటే భూమి లోపలే శక్తి ఉంటుంది, ఏదైనా ఒక శక్తులు ఉంటాయి, కొన్ని శక్తులు అవి అక్కడ కాపలా కాస్త ఆ భూమిని కాపాడుతూ ఉంటాయి. అవి బయటకు వచ్చినప్పుడు వాటికి ఖచ్చితంగా బలి ఇవ్వాలి అని అంటారు. అలా ఇస్తేనే అక్కడ పని జరుగుతుంది, లేకపోతే పని ఆగిపోతుంది. చాలా మందికి వాటి గురించి తెలిసి రాత్రి సమయాల్లోని అక్కడ ఏదో ఒక బలినైతే ఇస్తూ ఉంటారు ఇప్పటికీ అని కొంతమంది అయితే అనుకుంటారు. మరి అది నిజమా కాదో అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందని? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.